మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టకు మంత్రి వివేక్ వెంకటస్వామి మొదటిసారిగా వచ్చారు. మొదటిసారి మంత్రి స్వగ్రామం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ రైతు వేదిక దగ్గర ఘనంగా సన్మానించారు. నాకు సొంత ఊరంటే ఎంతో అభిమానం. ఈ ఊరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, ఈ గుట్టపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి దశలవారీగా అభివృద్ధి చేయిస్తానని మంత్రి వివేక్ స్థానికులకు హామీ ఇచ్చారు. మీరందరూ నాకు ఓటు వేసి గెలిపించారు, అవునా కదా? అయితే నేను మీ అందరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పిన, మీ అందరికీ మాటిచ్చిన. ఏమని మాటిచ్చిన? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి లేకుండా అన్ని గ్రామాలలో పని పెడతా, పని చేస్తా. మీకు ఏదంటే గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆ రోజులలో మనందరికీ వాగ్దానాలు ఇచ్చిండ్రో ఇవన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. అదే మాటని మీరందరూ భారీ వెళ్తారని నాకు గెలిపించారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాయి, 10 సంవత్సరాలు ఉన్నాయి. రైతులకి కోటేశ్వరుడు చేస్తాను చేసిందా? మర్చిపోయాడు. కానీ ఆయననేమో ఆయన కుటుంబ సభ్యులు అప్పుడు ఉద్యమంలో మన దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుంటుంటే, కానీ ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ పైసలు అన్నీ ఎవరి? ప్రజల పైసలు. కేసీఆర్ సంపాదించింది ప్రజల పైసలు. తర్వాత మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను. కట్టించిందా? మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా? ఏమా కట్టించిందా? ఇలా చెప్పండి మరి, ఇట్లా కట్టించిందా? కట్టేలే. కానీ ఆయన ఏంటంటే 100 పథకాల ప్రగతి భవన్ కట్టుకున్నాడు. అలా కొడుకు ఒక 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టాడు, బిడ్డకు ఒక ఫామ్ హౌస్ కట్టాడు, అల్లుడు. అన్నమయ్య